हैदराबाद में ड्रेनेज सिस्टम बेहतर न होने की वजह से ही हालिया बारिश में बड़े पैमाने पर नुकसान हुआ है। भारी बारिश की पेशेनगोई के बाद भी टीआरएस हुकूमत ने कोई इकदाम नहीं किया। तेलंगाना पीसीसी चीफ उत्तम कुमार रेड्डी ने ये बात कही। कांग्रेस पार्टी के लीडरों ने आज राजभवन के करीब में वाक़े एमएस मक्ता इलाके का दौरा किया, जहां पर तूफानी बारिश की वजह से बड़े पैमाने पर नुकसान हुआ है। आज भी घरों में बारिश का पानी जमा है, जिसकी वजह से आवाम को मुश्किलात पेश आ रही हैं। एमएस मक्ता में कांग्रेस पार्टी की जानिब से ग़िज़ाई पैकेट्स तकसीम किए गए। उत्तम कुमार रेड्डी ने कहा कि ये इलाका गवर्नर की क़यामगाह के करीब में होने के बावजूद भी बुनियादी सहूलियात से महरूम है। గవర్నర్ ఇంటి ముందు ఉంది। సీఎం యొక్క 500 కోట్ల ఇల్లు ఈ నుంచి ఫర్లాంగ్। ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ కేటీఆర్ ఈ హైదరాబాద్ నగరాన్ని ఇస్తాన్బుల్ చేస్తానడు, డల్లస్ చేస్తానడు, మరి ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టినవనడు। దండం పెడుతున్నాం కేసీఆర్ గారు కేటీఆర్ గారు, మేము ఒరిజినల్ హైదరాబాదీలం। మా హైదరాబాద్ నగరాన్ని కనీసం వర్షం పడితే నీళ్ళు ఆకుండా చూడండి। హైదరాబాద్ నగరంలో వర్షం పడితే నీళ్లు డ్రైన్ అయ్యే పరిస్థితి, డ్రైనేజ్ పనిచేసే పరిస్థితి చేయకుంటే మీరు ఏం చేసినట్టు? కేసీఆర్ కేటీఆర్ టోటల్ ఫెయిలియర్, అట్టర్ ఫ్లాప్। కేటీఆర్ ఏమో పోయిన మున్సిపల్ ఎన్నికల తర్వాత 100 రోజుల్లో 2015లో 2016 జనవరిలో ఇచ్చిన స్టేట్మెంట్ 100 రోజుల్లో ఈ నగరాన్ని అద్భుతంగా చేస్తాడు। కేటీఆర్ నువ్వు 100 రోజుల్లో ఏం అద్భుతాలు చేసినావు, కానీ మీ మున్సిపల్ కార్పొరేషన్ 5 ఏళ్ళు పరిపాలన కాలం పూర్తయిన తర్వాత ఈరోజు మీరేదో 50,000 కోట్లు 60,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు। ఆ తర్వాత పరిస్థితి నగరంలో ఇది సిగ్గుండాలి। రియలీ దిస్ ఏ షేమ్ ఆన్ ద గవర్నమెంట్, ఎంటైర్ కంట్రీ ఈజ్ వాచింగ్। అంటే వీళ్ళ వైఫల్యం వల్ల వీళ్ళు సరియైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు, డ్రైనేజ్ క్రియేట్ చేయలేదు। ఇట్లా సైక్లోన్ వల్ల వర్షం పడుతుందని మరి మెడ్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇచ్చినా